ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేవి భాగవతంలో పూర్వం సూర్యుడను ధర్మనిరతుడైన రాజు ఉండేవాడు. ఆయన కుమారుడు వసుదేవుడు, కుమార్తె పృథ. తన ఆప్తుడైన కుంతిభోజునకు సంతానం లేకపోవటం వలన తన కుమార్తె అయిన పృథను దత్తత ఇచ్చాడు సూర్యుడు. ఆమె ఆనాటి నుండి కుంతి అని పేరుతో కుంతిభోజుని వద్దనే పెరుగుతున్నది. కుంతిభోజుడు నిత్యం అనేక దాన ధర్మాలు, వైదిక కర్మలు ఆచరించేవాడు. కుంతీదేవి సహజంగానే సద్గుణవతి. చిన్ననాటి నుండే పెద్దల పట్ల, అతిథుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండేది. ఒకసారి దూర్వాస మహర్షి చాతుర్మాస వ్రత దీక్షను ఆచరించుటకై కుంతిభోజుని ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయనకు భోజనం పెట్టుటకు, ఆయనకు సంభారములు సమకూర్చుటకు కుంతిభోజుడు కుంతీదేవిని నియమించెను. ఆమె పరమ భక్తితో మహర్షిని సేవించెను. ఆమె ఆతిథ్యానికి, భక్తికి మెచ్చిన దూర్వాస మహర్షి ఆమెకు ఒక గొప్ప మంత్రమును ఉపదేశించెను. అది ఏమనగా, ఆ మంత్రమును ఏ దేవుని ఉద్దేశించి జపిస్తే ఆ దేవుని వల్ల తనకు పుత్రుడు జన్మిస్తాడు అని దూర్వాసముని తెలియచేశారు.